కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ఎంతమంది అయితే వినిచున్నారో వారందరి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరు తెచ్చుకోనమని, విడుదలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నామై పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. కాబట్టి నువ్వు ఎలా మాట్లాడుతున్నావో దాన్ని బట్టి నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది అన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటగా తన ప్రాణంతో మాట్లాడినటువంటిది ఎవరో తెలుసా? మొట్టమొదటిగా తన ప్రాణంతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? కీర్తనాకారుడైనటువంటి దావీదు. తరువాత అతడు తన అంతరంగంలో ఉన్నటువంటి సమస్తంతో మాట్లాడాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 2 వచనాలు మనం చూడొచ్చు. ప్రియులారా, కొంతమంది యువకులు ఏం చేస్తారు తెలుసా? అద్దం ముందు నిలబడతారు, తమలో తాము మాట్లాడుకుంటుంటారు. నువ్వెంతో అందంగా ఉన్నావు, గంభీరంగా కనబడుతున్నావు, నీకు సాటి అయినాడు, నీకు సౌందర్యవంతుడు ఎవరు లేరు అని చెప్పి తమను తాము మెప్పించుకుంటారు, హెచ్చించుకుంటారు, అతిశయిస్తూ ఉంటుంటారు. అయితే రాజు అయినటువంటి దావీదు తన బాల్యము యందు, బాల్య దినాలు ఎందే నీ సృష్టికర్తను స్వరానికి తెచ్చుకుని అన్నట్లుగా తన బాల్యమునందే ఏం చేసేవాడు తెలుసా? గొర్రెలను కాసేటువంటి వాడు. ఆ గొర్రెలను కాయవలసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. బాల్య దినాల్లో ఆడుకోవాల్సిన వయసులో, చక్కటి జీవితం జీవించవలసిన సమయంలో ఏం చేస్తున్నాడు తెలుసా? అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అరణ్యంలో సంభాషించడానికి వేరే మనుషులు ఎవరో లేరు. ఎవరో లేకపోవటం వల్ల ఏం చేసి తెలుసా? ఎవరితో మాట్లాడాలో తెలియక తన ప్రాణముతో తాను మాట్లాడుకోవటం అలవాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇది వండర్, ఇది అద్భుతం. ఎవరితో మాట్లాడాలో తెలియక ఎవరు లేకపోవడంతో తన ప్రాణంతో తను మాట్లాడుకోవటం మొదలు పెట్టుకున్నాడు. అలా అలవాటు చేసుకున్నాడు. తరువాత కాలంలో అతడు రాజుగా చేయబడ్డాడు. ఎంత రాజైనా కానీ తన దుఃఖాలను మనుషులతో పంచుకోకుండా తన ప్రాణంతో మాట్లాడి తనను తాను ఓదార్చుకున్నాడు దావీదు మహారాజు అయినప్పుడు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా కీర్తన 42:1, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించెదను. హల్లెలూయా. చూసారా, రాజైనా సరే, బాలుడుగా ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, గొర్రెల కాపరిగా ఉన్నా సరే, ఎప్పుడూ ప్రాణంతో మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. అదే అలవాటును కొనసాగించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం కొత్త నిబంధన కాలానికి వచ్చినట్లయితే తన ప్రాణంతో మాట్లాడిన మరో వ్యక్తిని గురించి చదువుచూ ఉన్నాం. అతడు గొప్ప ధనవంతుడు, అతని పొలం బాగా పండింది. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పి ఏం చేస్తున్నాడు? చెప్పుకుందని అనుకున్నాడు. లోకాసువార్త 12:19. ప్రభువును స్తుతించకుండా, ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించకుండా స్వార్థపరుడైనటువంటి ఆ వ్యక్తి స్వార్థపరుడైపోయాడు. ఆలోచిస్తూ ఉన్నటువంటి ధనవంతుని చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువును స్తుతించినటువంటి వ్యక్తి ఎంత కలిగి ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, ఎంత ఉద్యోగము, ఎంత స్థితి, ఎంత పదవి, ఎంత ఆస్తి, ఎంత బంగారం ఉన్నా సరే, దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుచూ ఉన్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనెవగును? అతనితో చెప్పిన లోకాసువార్త 12:20 యేసు ప్రభువు పలికిన మాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఆ బుద్ధిహీనుని వలె ఉండకుండా ప్రభువును స్తుతించినట్లు స్థిరమైనటువంటి తీర్మానం చేసుకోండి. ప్రభు ఇలాగ చెప్పుచున్నాడు, నీ దేవుడని యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి అక్కడ నీ దేవుడని యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషించవలను. ద్వితీయోపదేశకాండం 14:25-26. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇలా చెప్తున్నాడు. ఏమని తెలుసా? అన్నపానములు పుచ్చుకున్నడు కంటే తన కష్టార్జితము చేత సుఖపడుడు కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదిను నేను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని ప్రసంగి 2:24 చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ భూమి మీద జీవించుట దేవుని కృప, సజీవుల దేశమందు ఉండుట దేవుని కృప, మీ ప్రతి హృదయ స్పందన దేవుని కృప, మీరు చక్కగా శ్వాస పీల్చుకున్నట్లుగా చేసినటువంటిది ప్రభు ఎడల కృతజ్ఞత గలవారై జీవించాలని చెప్పి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 115:17-18 చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకు నిత్యము 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 యెహోవాను సన్నుతించెదము, యెహోవాను స్తుతించెదము. 150 కీర్తన 6వ వచనంలో, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఏంటంటే ఏమంటాడు? 115 కీర్తనలో 17-18 ఎంత అద్భుతంగా ఉంది.
మేమైతే ఇది మొదలకు నిత్యము యెహోవాను స్తుతించెదము, నిత్యము యెహోవాను స్తుతించెదము. మేము మాత్రమే కాదు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వర్తమానం, ఈ యొక్క షార్ట్ మెసేజ్ ఎవరైతే వింటూ ఉన్నారో, వినుచున్న వారందరూ ఇక నుంచి దేవుని స్తుతించేటువంటి వారుగా, మరి దేవుని మహింపరిచేటువంటి వారుగా, దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వారుగా, మరి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అంతం వరకు సాగిపోవాలి. మధ్యలో ఆగిపోకూడదు, కొంతకాలంలో ఆగిపోకూడదు. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఎవరైతే లెగిసి మొట్టమొదటి స్థానం దేవునికి ఇస్తారో, లెగిసిన వెంటనే మొట్టమొదటి స్తుతిస్తారో, లెగిసిన వెంటనే దేవునికే మరి ప్రథమ స్థానాన్ని ఇస్తారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో ఆ రోజులో మొదటి గంట దేవునికి ఇచ్చేస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా మరి ఎంతో ఊహించినటువంటి రీతిలో నడిపించబడుతుంది. ఆ సమయం దేవునికి ఇచ్చినటువంటి వారు ఆ రోజు ఎదురయ్యే ప్రతి శ్రమ, బంధకాలు, ఏ ఇబ్బందుల నుంచి విడుదల పొందుకుంటారు, మానసిక శాంతిని అనుభవిస్తారు, మరి ప్రతి సమస్య మీద విజయం సాధిస్తారు. కాబట్టి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ మొట్టమొదటి సమయాన్ని ప్రథమ ఫలాన్ని, ఆ రోజులో ప్రథమ ఫలమైనటువంటి మొదటి గంటను దేవుని సన్నిధిలో గడిపి దేవుని స్తుతించి ఆ రోజును ప్రారంభించండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. కాబట్టి మీ ప్రాణంతో ఏ పాత నిబంధనలను దావీదులా మాట్లాడుతున్నారా, కొత్త నిబంధనలను ధనవంతులా మాట్లాడుతున్నారా, ఏది ఎలా మాట్లాడినా కానీ దేవుని స్తుతించినటువంటి వారు మాత్రం అడ్రస్ లేరు అక్కడ ఆ ధనవంతుడిది. కానీ దేవుని స్తుతించిన దావీదు గురించి కూడా ఈరోజు గొప్పగా చెప్పుకున్నాం. స్తుతించేవారు ఎప్పుడు కూడా నిలకడగా ఉంటారు, స్తుతించేవారు ఎప్పుడు కూడా మరి దేవుని సందులో నిత్యము జీవిస్తూనే ఉంటారు. దావీదు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన మాటల గురించి మనం ప్రచురించేస్తున్నాం, ఆయన మాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్తుతించేవారు ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు, స్తుతించేవారు ఎప్పుడు కూడా దేవుని మహిమను వెల్లడి చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన కూడా వారి ద్వారా దేవుని మహిమపరచబడుతుంటుంది. హల్లెలూయా. కాబట్టి దావీదు స్తుతించి వెళ్ళిపోయాడు. ఆ స్తుతి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ఆ విధంగా స్తుతిస్తూ దేవుని రాకడ వరకు ఆ స్తుతిని కొనసాగించే వారిలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.